మేము ఎప్పుడు ఒంగోలు వెళ్ళినా ఇక్కడ వెజ్ మెస్ చాలా బాగుంటాయని మా ఫ్రెండ్ అయితే ఈ మెస్కి తీసుకెళ్తాడు. ఇదే పంతులు గారి మెస్, ఇది ఒంగోలులో ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి సీట్ దొరకాలంటే చాలా కష్టం, టైం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. జనాలు మాత్రం చాలామంది ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. ఇక ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్లిలో బంతి భోజనాలు బ్యాక్ సైడ్ ఎలా కూర్చుంటారో మనం కూర్చున్నప్పుడు మన ఫ్రంట్ సైడ్ టోకెన్ పెట్టి 1 by 1 ఉంటారు అనమాట. అంతమంది ఉంటారు జనాలు. 1 మీల్ కాస్ట్ 120 రూపీస్. మాకు ఈరోజు పెట్టిన కర్రీస్ పప్పు, రోటి పచ్చడి, ఎల్లిపాయ కారం, క్యాబేజీ కూర, అలానే అట్టికాయ ఫ్రై చేశారు, అప్పడం కూడా. రైస్ అయితే మెత్తగా బాగుంది. ఇక కర్రీస్ అయితే పప్పు కూడా బాగుంది, నెయ్యి వేశారు, బాగా అనిపిస్తుంది. తర్వాత రోటి పచ్చడి కూడా బాగానే ఉంది. నాకైతే ఈ వీటన్నిటికంటే ఎల్లిపాయ కారం అయితే చాలా బాగా నచ్చింది అనమాట. దాని మీద నెయ్యి వేసుకొని ఆ అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చింది, నాకైతే సూపర్ అనిపిస్తుంది. దాని తర్వాత క్యాబేజీ కర్రీ తిన్నాను. ఇది కూడా అయితే నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు, నేను నార్మల్గా క్యాబేజీ కర్రీ తినమాట. కాకపోతే ఇక్కడ క్యాబేజీ కర్రీ బాగానే ఉంది, ఎందుకంటే కర్రీస్ ఎక్కువ లేవు కాబట్టి అన్నీ ట్రై చేశాను అనమాట. తర్వాత అయితే నిల్వ పచ్చడి, అదే నిమ్మకాయ పచ్చడి వేశారనమాట. ఇది కూడా సూపర్ ఉంది, టేస్ట్ చాలా ఫ్రెష్గా వగరుగా బాగుంది టేస్ట్ తినడానికైతే. ఆ తర్వాత సాంబారు, దాంట్లో కూడా ముక్కలు చాలా వచ్చాయి. రసం కూడా వేయించుకున్నా, గడ్డ పెరుగు కూడా వేయించుకున్నా. ఇలాంటి మంచి భోజనం దొరికేది ఒంగోలు ఏరే ప్లేస్లో ఉంటే చెప్పండి, ఇది తప్ప ట్రై చేస్తాను.